ఈరోజు మనం ఏం చేద్దామంటే నావిగేషన్ బార్ డిజైన్ చేస్తూ మీడియా క్వరీస్ని ఎలా వాడాలనేది మనం లెర్న్ అవుతాం. ఓకే, నావిగేషన్ బార్ని డిజైన్ చేస్తూ మీడియా క్వరీస్ ఎలా వాడాలి అంటే అప్పుడు ఏమైందంటే మనకి లైవ్లో ఎలా వస్తుంది అనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మన టాపిక్ ఏంది, మన ప్రాజెక్ట్ ఫోల్డర్ వచ్చేసి ఆన్లైన్ పైథాన్ ఫుల్ స్టాక్ కోర్సు సిఎస్ఎస్లోకి వెళ్దాం. మధ్యలో 2 days బ్రేక్ వచ్చింది, నాకు కొద్దిగా వేరే ప్రాజెక్ట్ వర్క్ ఉంది, సారీ ఫర్ దట్. ల్యాబ్ 16 అని చెప్పి తీసుకుందాం. మనం ఆల్రెడీ 14 చేసామా 16 చేసామా, సో లాస్ట్ 14 చేసినట్టున్నాం. ఓకే, లెట్స్ 15కి వద్దాం. 15లో ఫస్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ కోడ్ స్పేస్ డాట్ కొడదాం. ఆటోమేటిక్గా మనకి విఎస్ కోడ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే, విఎస్ కోడ్ ఓపెన్ అవుతుంది. ఈ ఓపెన్ అయిన విఎస్ కోడ్ని మనం ఏం చేద్దామంటే యూ కెన్ ఓపెన్ ద విఎస్ కోడ్. సో ఒకసారి మ్యాక్సిమైజ్ చేసేసి దెన్ వీ కెన్ ఓపెన్ ద విఎస్ కోడ్. సో లెట్ us స్టార్ట్ ద వర్క్. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే ప్రాజెక్ట్ స్ట్రక్చర్ని ఫాలో అవుతాను. ఓకే, జాగ్రత్తగానండి. ఇక్కడ నేను ఒక ఫోల్డర్ తీసుకుంటున్నాను, దాని ఫోల్డర్ పేరు సిఎస్ఎస్ అని పెడుతున్నాను. అలానే ఇంకొకటి జేఎస్ అని పెడుతున్నాను. కొద్దిగా దీన్ని జూమ్ చేసుకోవడం కోసం ఏం చేద్దామంటే కంట్రోల్ ప్లస్ కొడదాము. ఇంకొద్దిగా ప్లస్ జూమ్ చేద్దాము, మనకి బాగా క్లారిటీ కనబడింది. ఇక్కడే మనకి ఫాంట్ అవే సమ్ అనేది ఒకటి కావాలి. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో ఫాంట్ అవే సమ్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం ఎక్కడ సిఎస్ఎస్లో. దీన్ని జస్ట్ లైక్ రైట్ బటన్ క్లిక్ చేసి మనం కాపీ చేసేసుకున్నాం. మన ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి వెళ్ళిపోదాం. 15లోకి ఈ 15th లోపల ఇక్కడ పేస్ట్ చేసేసుకున్నాం. ఓకే, సో నౌ ద ఫాంట్ అవే సమ్ కూడా. ఎందుకు ఫాంట్ అవే సమ్ అంటే మనకి మెనూస్లో షార్ట్ కట్స్ కావాలి, అంటే బార్స్ కావాలి, వాటి కోసం అనమాట. ఓకే, మెనూ ఓపెన్ చేసినప్పుడు బార్స్ ఎలా డిజైన్ చేస్తాం. సో ఇక్కడ శాంపిల్ కోడ్ ఫర్ nav బార్ విత్ మీడియా క్వరీస్. మీడియా క్వరీస్ అనేది ఎందుకు వాడతామంటే బేస్డ్ ఆన్ ద మీడియాని బట్టి స్క్రీన్ చూపించడానికి మనం వాడే ఒక కోడ్ని మీడియా క్వరీస్ అని పిలుస్తుంటాం. ఓకే, ఇట్ ఈస్ ద బేసిక్. ఓకే, దెన్ వాట్ వీ నీడ్, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనకు ఒక నావిగేషన్ బార్ కావాలి. వెరీ ఫస్ట్ వాట్ వీ నీడ్, నావిగేషన్ బార్ కావాలి. ఈ నావిగేషన్ బార్కి మనకు ముందు ఏం చేయాలంటే మనం ఇక్కడ సిఎస్ఎస్ ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకుందాం. దాని పేరు కస్టమ్ డాట్ సిఎస్ఎస్ అని పేరు పెట్టుకుందాం. అలానే జేఎస్లో వచ్చేసి కస్టమ్ డాట్ జేఎస్ అని చెప్పని పెట్టుకుందాం. సో లెట్ us we can import the both things. ఎండ్ అని ప్రెస్ చేయండి. ఇక్కడ వచ్చేసి లింక్ సిఎస్ఎస్ అని కొట్టండి. ఆటోమేటిక్గా లింక్ టైటిల్ తర్వాత లింక్ అని కొట్టి సిఎస్ఎస్ సెలెక్ట్ చేసుకోండి. దెన్ ఇక్కడ డాట్ ఫార్వర్డ్ స్లాష్ సిఎస్ఎస్లో ఉన్న కస్టమ్ డాట్ సిఎస్ఎస్ ఇంపోర్ట్ చేయండి. బాడీలో లాస్ట్ పెట్టడానికి స్క్రిప్ట్ తీసుకోండి. ఇక్కడ కూడా స్క్రిప్ట్ అని కొట్టండి. స్క్రిప్ట్ సోర్స్ అని చెప్పని వస్తుంది మీకు. ఓకే, స్క్రిప్ట్లో SCRIలో స్క్రిప్ట్లో సోర్స్ అని వస్తుంది. ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారంటే డాట్ ఫార్వర్డ్ స్లాష్ దెన్ జావా స్క్రిప్ట్లోకి వెళ్ళి ఏం కావాలి ఇప్పుడు మనకి, వాట్ వీ నీడ్ ఆఫ్టర్ దట్ కస్టమ్ డాట్ జేఎస్ అనే ఫైల్ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, దెన్ వాట్ వీ నీడ్ ఆఫ్ టు డిజైన్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక మెనూని డిజైన్ చేద్దాం. ఆ తర్వాత దానికి సంబంధించిన ప్రాప్స్ అన్నిటిని మనం వర్కౌట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మెనూ డిజైన్ చేయాలంటే మనకి ఏం కావాలి, జనరల్గా మనం అంతకుముందు అనుకున్నాము nav అనే ఒక ట్యాగ్ని వాడుతుంటాము, HTML5 ట్యాగ్ దట్ విల్ బి సపోర్ట్స్ ద నావిగేషన్ బార్. సో కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక డివిజన్ తీసుకుంటున్నాను నావిగేషన్ బార్కి సంబంధించిన మొత్తాన్ని కలిపి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఒక మెయిన్ డివిజన్ తీసుకుంటున్నాను. ద క్లాస్ నేమ్ షుడ్ బి టేక్ ఏ మెయిన్ అని చెప్పని పెట్టుకుంటున్నాను. అన్నిటికీ తర్వాత మన క్లాసెస్ రాద్దాం. ఫస్ట్ వచ్చేసి కోడ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. nav అనే ట్యాగ్ తీసుకుందాం. దానికి కూడా ఒక ఐడి పెట్టుకుందాం, దాని పేరు nav బార్ అని పెడదాం. అన్ని డిస్క్రిప్టివ్గా పెట్టుకుందాం, ఈజీగా ఉంటే. ఆ తర్వాత మెనూలో నాకు 3 ఐటమ్స్ కావాలి. లెఫ్ట్లో వచ్చేసి నాకు టైటిల్ కావాలి, మిడిల్లో వచ్చేసి నాకు మెనూ నేమ్స్ కావాలి, అండ్ ఎండ్లో వచ్చేసి నాకు
బార్స్ కావాలి. వెన్ ఐ క్లిక్ ద బార్స్ ఆటోమేటిక్లీ డ్రాప్ డౌన్ రావాలి, మళ్ళీ బార్ మీద క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోవాలి. ఇదంతా మనకి ప్రాసెస్ అవ్వాలి. ఈ ప్రాసెస్ జరగడానికి మనం ఏం చేస్తామంటే 3 డివిజన్స్ కింద మనం కేటగిరైజ్ చేసుకున్నాం. లెఫ్ట్ మెనూ, సెంటర్ మెనూ, రైట్ మెనూ అని చెప్పి 3 డివిజన్. సింపుల్గా ఉంటుంది, మనకి వర్క్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. దట్స్ వై ఐ గో విత్ 1 డివిజన్. ద క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ మెనూ అని చెప్పని పెట్టుకున్నాను. ఎందుకు పెట్టుకున్నాను అనేది మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక డివిజన్ కూడా తీసుకున్నాను. ఐ గో విత్ డివిజన్. దట్ డివిజన్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ మెనూ. సో మనం వాళ్ళు ఎలా రాశారు, వీళ్ళు ఎలా రాశారని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. బేసిక్గా మనం రాసేది క్లారిటీగా ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందా లేదా చూసుకోవాలి. సెంటర్ మెనూ అనేది ఒకటి కావాలి, సెంటర్ మెనూ అనేది. సో ఈ సెంటర్ మెనూని మనం పైకి మూవ్ చేసుకోవాలంటే ఏం చేయొచ్చు అని చెప్పాము. ఆల్ట్ కీ పట్టుకొని అప్ యారో కొడితే ఆటోమేటిక్గా ఇట్ షుడ్ బి మూవ్ ఆన్ టు ద టాప్. ఓకే, సో లెఫ్ట్, సెంటర్ అండ్ రైట్ మెనూ. సో 4 క్రియేట్ చేసాం. సో ఫస్ట్ లెఫ్ట్ మెనూలో ఏముండాలి, నాకు ఒక టైటిల్ కావాలి. సో టైటిల్ అనగానే నేను యూఎల్ అనేది వాడతాను. యూఎల్లో ఎల్ఐ వాడుకుంటాము. ఈ ఎల్ఐలో నాకు టైటిల్ అనేది ఒక హైపర్ లింక్ అయి ఉండాలి. ఎందుకనంటే వెన్ ఐ క్లిక్ దట్ ఇట్ షుడ్ బి ఓపెన్ ద హోమ్ పేజ్ ఓపెన్ అవ్వాలి. ఏ పేజ్ ఓపెన్ అవ్వాలి? హోమ్ పేజ్ ఓపెన్ అవ్వాలి. హోమ్ పేజ్ ఓపెన్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ href ఈజ్ ఈక్వల్ టు బై డిఫాల్ట్గా ఏం చేస్తాం, మనం డిఫాల్ట్ పేజ్ index.html కనెక్ట్ చేద్దాం అండ్ క్లోజ్ ద హైపర్ లింక్. దట్ ఇన్సైడ్ మనం ఏదైతే క్లాస్ చెప్పాలనుకుంటున్నామో, వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ వెబ్సైట్ యొక్క నేమ్ని మనం ప్రొవైడ్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగు ఐటీ ట్యుటోరియల్స్ అనే ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. దాని హెడ్డింగ్ని మనం టైటిల్లో ప్రొవైడ్ చేస్తాం. ఓకే, దట్స్ ఫైన్. ఆ తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ దీన్ని ఓపెన్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. మన ఫోల్డర్ ఓపెన్ చేసేద్దాం, ఈ ఇండెక్స్ పేజ్ని ఓపెన్ చేద్దాం. మనకి రాలో కూడా ఎలా జరుగుతుంది ఏందనేది మొత్తం మనకు కనబడిపోయింది. అప్పుడు ఏంటంటే మనం ఈజీ టు వర్క్, మనం కరెక్ట్గా ప్రాపర్గా కనబడుతుంటే మనం వర్క్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఒక లిస్ట్ వచ్చేసింది, అంతా మనం రా బికాస్ ఆఫ్ వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. సో నెక్స్ట్ మనకి ఏం కావాలి, సో వెన్ యూ కెన్ ఓపెన్ ద విఎస్ కోడ్. సో ఈ విఎస్ కోడ్లో మనం ఏం చేయాలి, ఇప్పుడు సెంటర్ మెనూలో కోడ్ రాయాలి. సెంటర్ మెనూలో మనం కోడ్ రాయాలంటే దీన్ని కొద్దిగా మనం ఈ సెంటర్ మెనూలో మనం కోడ్ రాయాలంటే ఏం చేయాలి, సో లెట్స్ సారీ ఈ మెనూని కూడా మనం దీంతో మనకి ఇంకా పని లేదు. లెట్ us క్లోజ్ ద ఫోల్డర్. ఓకే, సో ఇప్పుడు క్లారిటీగా ఉంటుంది మనకు ఓపెన్ చేసుకోవాలన్నా. ఇప్పుడు జస్ట్ మళ్ళీ మినిమైజ్ అయిపోద్ది. సో ఓకే, నెక్స్ట్ నాకు సెంటర్లో ఏమేమి కావాలనేది ఒక యూఎల్ తీసేసుకుంటా. మళ్ళీ ఐ విల్ గో విత్ స్మాల్ లెటర్స్ యూఎల్. ద యూఎల్ ఇన్సైడ్ ఐ గో విత్ లింక్స్. ఏమేమి పెట్టుకుందాం, హోమ్ అనేది ఒకటి పెట్టుకుందాం. తర్వాత 1 by 1 మారుద్దాం కూల్గా. హోమ్ తర్వాత జనరల్గా మనం కొన్ని ఆర్టికల్స్ రాద్దాం అనుకుంటున్నాం. దట్స్ వై వి గో విత్ ఆర్టికల్స్. ఆ తర్వాత ఎల్ఐ ఇంకేం పెడదాం, సమ్ ప్రోడక్ట్స్ అని చెప్పి పెట్టుకుందాం. ఈ ప్రోడక్ట్స్ తర్వాత ఎల్ఐ తీసుకొని సమ్ అబౌట్ అస్ అని చెప్పని ఒక మెనూని అప్లై చేద్దాం. జనరల్గా బేసికల్గా ఎనీ వెబ్సైట్ వీ కెన్ గో అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, ప్రోడక్ట్స్, ఆర్టికల్స్, దీస్ ఆల్ ఆర్ కామన్ థింగ్స్. దట్స్ వై వీ కెన్ టేక్ దట్. ఇఫ్ ఎనీథింగ్ నీడ్ వీ కెన్ రైట్. ఓకే, సో జనరల్గా మనం వన్నే చేస్తాం. ఇక్కడ వచ్చేసేటప్పటికి మనకి ఏం కావాలి, రైట్ సైడ్ మెనూలో ఒక లాగిన్, రిజిస్టర్ అండ్ కావాలి. ఇంకొకటి టాగల్ బార్ అనేది ఇంకో డివిజన్ తీసుకున్నాం. అది బై డిఫాల్ట్గా ఆఫ్లో ఉంటుంది. వెన్ ఎవర్ వీ కెన్ మొబైల్ ఎడిషన్ దెన్ ఇట్ షుడ్ బి ఓపెన్. కాబట్టి దానికి సపరేట్గా ఒక డివిజన్ తీసుకుందాం. ఆ డివిజన్ కూడా ఒకేసారి డివిజన్ తీసేసుకుందాం. క్లాస్ నేమ్ వచ్చేసి nav bar అని పెట్టుకుందాం. nav bar ఆర్ బార్స్ అని పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. వెన్ వీ కెన్ క్లిక్ ఆన్ దట్ nav bar, ఆన్ క్లిక్ ఈవెంట్ కూడా రాసేసుకుందాం. టాగల్ మెనూ అని చెప్పి రాద్దాం. టాగల్ మెనూ అంటే టాగలింగ్ అవుట్ అవుతుంది, ఆన్ అయితే ఆఫ్ అవటం, ఆఫ్ అయితే ఆన్ అవటం. దీస్ 2 థింగ్స్ రాసేదని టాగల్ అంటాం. సో ఓకే, మనం ఇప్పుడు ఒకసారి ఇక్కడికి వెళ్ళిపోదాం, రిఫ్రెష్ చేద్దాం. అన్నీ వచ్చేసినాయి. కింద మనకి ఏం కావాలి, ఇంకొక బార్స్ కోడ్ రావాలి. బార్స్ కోడ్ రావాలంటే మనకి బార్స్ ఎలా వస్తాయి, హౌ ఇట్ విల్ బి కమ్స్ ఆన్ టు ద బార్స్. బార్స్ రావాలంటే మనం ఏం చేయాలంటే మనం ఈ వెబ్సైట్ ఓపెన్ చేసేసుకొని ఇక్కడ ఫాంట్ అవే సమ్లోకి వెళ్ళాలి. మనం 4.7 వాడుతున్నాము. ఫాంట్ అవే సమ్ 4.7కి వెళ్ళిపోదాం. ఆ వెబ్సైట్ని మనం ఫాంట్ అవే సమ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఐకాన్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది ఇక్కడ ఫ్రీ కాబట్టి ఇది ఐకాన్స్ అని క్లిక్ చేయండి. ఈ కిందకు వచ్చిన తర్వాత ఏ ఐకాన్ కావాలో మనం కష్టపడక్కర్లేదు, వాటిని బార్స్ అని పిలుస్తుంటాం. ఈ బార్స్ మీద క్లిక్ చేయండి, మీకు ఆటోమేటిక్గా ఇక్కడ స్నిప్పెట్ వచ్చేస్తుంది మనకి.
ఈ స్నిప్పెట్ని కాపీ చేసుకోండి. దెన్ వీ కమ్ బ్యాక్ అవర్ సైట్ విత్ ఇన్ ద టాగల్ బార్లో దాన్ని పెట్టేసాం. పెట్టిన తర్వాత ఇప్పుడు మన వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మన పేజ్లో రిఫ్రెష్ చేస్తే ఇక్కడ వచ్చి ఉంటుంది, బట్ కనపట్టలేదు. ఎందుకు కనపట్టలేదంటే ఆ బార్స్ రావాలంటే పైన ఫాంట్ వేసాం, మనం ఇంపోర్ట్ చేయలేదు కదా ఇక్కడ. సో వెన్ యూ కెన్ ఇంపోర్ట్ దెన్ ఓన్లీ ఇట్ షుడ్ బికమ్ లింక్ సిఎస్ఎస్ అని చెప్పని పెట్టేసుకుందాం. ///. ఎక్కడికి వెళ్ళాలి? ఫాంట్ అవేసంలోకి వెళ్ళాలి. ఫాంట్ అవేసంలోకి వెళ్ళి యాక్చువల్గా ఫాంట్ అవేసం ఎక్కడ ఉంది? బయటే ఉంది. సో కాబట్టి .ఫాంట్ అవేసం అని పెట్టాల్సిన అవసరం లేదు. సో లెట్ us రిమూవ్ దట్ ./ఫాంట్ అవేసం, ఎందుకంటే కరెంట్ డైరెక్ట్లో ఉంది కాబట్టి సిఎస్ఎస్ ఫాంట్ అవేసం min.css అనే సిఎస్ఎస్ ఫైల్కి లింక్అప్ చేయాలి. సో నౌ వీ కెన్ ఓపెన్ ద రిఫ్రెష్, the bars will become. This is the raw stage. ఈ రా స్టేజ్లో రాసిన దాన్ని ఇది లెఫ్ట్కి రావాలి, ఇది మొత్తం మిడిల్కి వెళ్ళాలి, ఇది రైట్ సైడ్కి రావాలి. ఇంకా మనం లాగిన్ రిజిస్టర్ కూడా రాయలేదు. వీ కెన్ రైట్ ద లాగిన్ అండ్ రిజిస్టర్. ఎక్కడ రాయాలి? రైట్ సైడ్ మెనూలో మనం ఇంకొక యూఎల్ తీసుకుందాం. ఈ యూఎల్లో ఎల్ఐ తీసుకుందాం. ఇప్పుడు నేను రాసే మెథడ్ ఏమైందంటే మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది అనమాట. అంటే ఆ సైట్లో ఈ సైట్లో మనం ఓన్గా రాసుకునే దానికి బెటర్. వాళ్ళ దాన్ని వీళ్ళ దాన్ని చూసి కొద్దిగా క్లమ్జీ అయ్యే కంటే సింపుల్గా యూఎల్ తెలుసు మనకి, ఎల్ఐలు తెలుసు, మనం పెద్దగా స్టైల్స్ ఏమి ఎరగబడి రాయట్లేదు. సో వెరీ సింపుల్గా చూడండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో వరీస్. కొద్దిగా నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. నెంబర్ ఆఫ్ లైక్స్ మినిమం కనీసం ఒక 100 లైక్స్ అన్న ఈ వీడియోకి వచ్చేటట్టు చేస్తే మీకు ఇంకా మంచి వీడియోస్, ఒక వెబ్సైట్ మొత్తం కంప్లీట్గా క్రియేట్ చేసేది చెప్తాను. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఓకే లైక్ చేయండి, షేర్ చేయండి. సో కంప్లీట్గా వీడియో మొత్తం చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం పెద్దగా స్పెషల్గా ఏం చేయాలి? ఒక డివిజన్ తీసుకున్నాము. ఓకే, ఫస్ట్ స్టెప్లో ఆ డివిజన్లో ఏం చేసాము? నావ్ అనే ఒక ట్యాగ్ తీసుకున్నాము, కంప్లీట్గా నావ్లో పెట్టేసాము. దాంట్లో ఫస్ట్ డివిజన్ వచ్చేసి లెఫ్ట్ మెనూ అన్నాం, సెకండ్ డివిజన్ని సెంటర్ మెనూ అన్నాం, థర్డ్ డివిజన్ని రైట్ మెనూ అన్నాం. మనం ఈ డివిజన్ని నావ్ బార్ అన్నాం. బార్స్ చూపించడం కోసం పెట్టాం కాబట్టి నావ్ బార్ అన్నాం. ఇది బై డిఫాల్ట్గా ఈ స్టైల్ ఏం చేస్తామంటే హిడెన్ పెట్టేస్తాం. ఎప్పుడైతే మీడియా కొర్రీ మొబైల్ ఎడిషన్లోకి వస్తుందో అప్పుడు దీన్ని విజిబుల్లోకి తీసుకొచ్చేసి ఈ సెంటర్ మెనూని మనం హైడ్ చేసేస్తాం. అది ఎలా చేస్తామని అవి చేయడం కోసమే మనం ఇక్కడ ఈ క్లాస్ నేమ్స్ అనేది మనం ప్రొవైడ్ చేసాం. ఓకే, సో కాబట్టి ఇవన్నీ మీరు 1 by 1 చూస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది. మనం ఒక్కటే ఒక custom.css అనే స్టైల్ షీట్ తీసుకున్నాం, ఇంకా మనం ఏం రాయలేదు. ఫస్ట్ స్టెప్ ఒకటి రాస్తాం. మనం ఏం రాస్తాం? బాక్స్ సైజింగ్ ఈజ్ ఈక్వల్ టు బార్డర్ బాక్స్. మన పేజ్ ఓపెన్, మనం ఏదైనా ఒక సిఎస్ఎస్ ఫైల్ ఓపెన్ చేయగలి ఫస్ట్ ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఆటోమేటిక్గా మనకి సబ్జెక్ట్ అనేది ఈజీగా అర్థమైపోయింది. ఏముంది, అన్ని స్టైల్స్ ప్రాప్స్ రాసుకుంటూ వెళ్ళిపోవటమే కదా. సో లెట్ us మూవ్ ఆన్ టు ఫస్ట్ లెఫ్ట్ మెనూ ఒకటి రాయాలి. సో ఎక్కడ ఎన్నైతే మెనూలు పెట్టామో అన్ని మెనూలకి లెఫ్ట్ మెనూ అని చెప్పని ఒక స్టైల్ ఓపెన్ చేసేద్దాం. ఆ తర్వాత రైట్ మెనూ అని చెప్పని ఇంకోటి ఓపెన్ చేద్దాం, ఇంకొక స్టైల్. ఆ తర్వాత సెంటర్ మెనూ అని చెప్పని ఒకటి ఓపెన్ చేద్దాం, సెంటర్ మెనూ అని చెప్పని. ఓకే, ఆ తర్వాత ఇంకొక స్టైల్ కూడా తీసుకున్నాం, .nav బార్ అని చెప్పని ఒక స్టైల్ తీసుకున్నాం. సో వీటన్నిటిలో మనం స్టైల్స్ రాసుకుంటూ వద్దాం. ఓకే, ఇప్పుడు ఏంది, బేసిక్గా రాగా తయారు చేసాం. రాగా తయారు చేసిన దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టైల్ మనం రాసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో రాసుకుంటూ వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఫస్ట్ వీటన్నిటికీ మెనూస్ రావాలి. సో ఫస్ట్ స్టెప్ ఏం చేద్దామంటే మనం సిఎస్ఎస్ ఫైల్లోకి వెళ్ళి, సో custom.cssలోకి వెళ్ళి మనం ఫస్ట్ ఏం చేద్దామంటే HTML పేజ్కి ఫస్ట్ custom.cssలోకి వచ్చేసి ఏం చేద్దామంటే లెఫ్ట్ మెనూకి రాద్దాం. ఫస్ట్ బై డిఫాల్ట్గా నావ్ బార్ ఏమై ఉండాలి? నావ్ బార్ మనకి కనపడకూడదు. వెరీ ఫాస్ట్. సో రాసేసాను, నేను ఇక్కడికి వచ్చేసాను, రిఫ్రెష్ చేశాను, నాట్ విజిబుల్ ద నావ్ బార్. నావ్ బార్ ఎక్కడ కనపడుతుందా? లేదు, బట్ ఎగిరిపోయింది ఆటోమేటిక్గా. సో లెట్స్ వీ కెన్ మినిమైజ్ దట్. మినిమైజ్ చేసేసుకుందాం. ఆ తర్వాత డిస్ప్లే నన్ అంటే నావ్ బార్ ఎగిరిపోయింది. దెన్ నావ్ కంప్లీట్గా మనం నావ్ అనే ఒక ట్యాగ్లో ఇవన్నీ రాసాము. కాబట్టి ఏం చేద్దాం? ఆ నావ్కి స్టైల్స్ రాద్దాం. సో ఏం రాద్దాం? నావ్ బార్ తర్వాత ఫస్ట్ నావ్కి రాసేద్దాం, NAV. ఈ నావ్ బార్లో ఫస్ట్ ఏం చేద్దామంటే నావ్ బార్ అనేది మనకి టాప్లో ఫిక్స్డ్గా ఉండాలి. సో కాబట్టి ఫిక్స్డ్ కానీ పొజిషన్ ఫిక్స్డ్ పెట్టుకున్నా. లెఫ్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే 0 పిక్సెల్స్ బై డిఫాల్ట్. లెఫ్ట్ 0 నుంచి స్టార్ట్ అయితే మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. టాప్ వచ్చేసి 0 పిక్సెల్స్ రెండు మెన్షన్ చేద్దాం.
దాని విడ్త్ ఎంత ఉండాలంటే 100% వ్యూ పోర్ట్ విడ్త్, మనకి స్క్రీన్ ఎంత అయితే కనబడుతుందో అంత విడ్త్ ఆక్యుపై చేయాలి. హైట్ మటుకు మనం మెన్షన్ చేసుకుందాం. హైట్ ఎంత, మనం మీద ఒక 40 పిక్సెల్స్ విడ్త్ తీసుకుంటున్నాను, మరీ ఎక్కువ తీసుకుంటే బాగుండదని. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం పెట్టుకోవాలనుకుంటున్నాము, బ్యాక్గ్రౌండ్ కలర్ మనకి ఏం కావాలి. సో నేను ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ దగ్గరికి వచ్చేటికి నేను అమెజాన్ వాళ్ళు వాడిన బ్యాక్గ్రౌండ్ కలర్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. సో కాబట్టి ఫస్ట్ మనం వెబ్సైట్ ఓపెన్ చేసేద్దాం. ఇక్కడ ఒక లింక్ ఓపెన్ చేద్దాం. అమెజాన్ అని చెప్పి కొడదాం, అమెజాన్ సర్వీసెస్ అని కొడదాం. అమెజాన్ సర్వీసెస్ అని కొడితే వాళ్ళ సర్వీసెస్ సైట్ వచ్చింది, అమెజాన్ సర్వీసెస్ వాళ్ళది. సో ఇక్కడ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని చెప్పిన ఒక సైట్ వస్తుంది. సో దీని బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి నాకు, కొద్దిగా కలర్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సో వెయిట్ ఏ మినిట్. సో ఇది వెబ్సైట్ ఓపెన్ అయిపోతే ఎస్, ఈ కలర్ కొద్దిగా చాలా బాగుంటుంది. నేను ఈ కలర్ కావాలి కాబట్టి నాకు ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్లోకి వెళ్ళిపోతాను. వెన్ ఐ గో ద ఇన్స్పెక్ట్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకు దాని యొక్క స్టైల్స్ అనేవి వచ్చేస్తాయి మనకు ఆటోమేటిక్గా. దీన్ని కొద్దిగా వెడల్పు చేసేద్దాం. ఇక్కడ కింద ఉన్న బార్ని కొద్దిగా పైకి తీసుకెళ్దాం ఆ స్టైల్స్ కనబడడానికి. దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్ కలర్. నేను ఈ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ని సెలెక్ట్ చేసేసుకొని కాపీ చేసేసాను. లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ పేజ్. నేను ఇక్కడ కోడ్లోకి వచ్చేసి ఇప్పుడు దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ని ఈ కలర్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనం దీన్ని కొద్దిగా మినిమైజ్ చేసేసుకొని మనం వెబ్సైట్కి వచ్చి రిఫ్రెష్ చేస్తే ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసింది. ఇక మిగతా మొత్తం మనం 1 by 1 మార్చుకుంటూ వద్దాం. తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టిన తర్వాత ఆ నావ్ బార్కి ప్యాడింగ్ అనేది ఉండకూడదు. సో కాబట్టి ప్యాడింగ్ 0 పిక్సెల్స్ పెట్టేసుకుందాం. ఆ నావ్ బార్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఇప్పుడు మనం వెంబడే బ్యాక్ వెళ్ళిపోయి రిఫ్రెష్ చేస్తే ఇంతవరకు ఫ్లెక్సిబుల్గా వచ్చేసినాయి ఇవి. సో ఇది చూడండి, ఇంతవరకు ఫ్లెక్సిబుల్గా వచ్చినాయి. ఇవి కూడా ఫ్లెక్సిబుల్గా రావాలంటే దానికి కూడా స్టైల్ రాయాలి. మనం రాసింది ఆ నావ్ బార్కి రాసాం, మిగతా వాటికి కూడా రాస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆ తర్వాత అది కూడా ఫ్లెక్స్ యొక్క డైరెక్షన్ ఎలా ఉండాలి, ఇట్ షుడ్ బి ఏ రో అయి ఉండాలి, ఎందుకని ఒకే రోలో రావాలి మొత్తము. అలానే ఎలైన్ ఐటమ్స్ మనం 40 పిక్సెల్స్ హైట్ తీసుకున్నాము కాబట్టి ఎలైన్ ఐటమ్స్ ఎలా ఉండాలి, ఇట్ షుడ్ బి ఏ సెంటర్, వర్టికల్గా సెంటర్ ఉండాలి. ఆ 40 పిక్సెల్స్లో సెంటర్ ఉండాలి. ఆ నావ్ బార్లో ఏమేమి డివిజన్స్ అయితే ఉన్నాయో ఆ డివిజన్స్ అన్నీ కూడా జస్టిఫై కంటెంట్లో స్పేస్ ఈవెన్లీ సమానంగా స్పేస్ ఆక్యుపై చేయి అని చెప్పేసాం. లెట్స్ కమ్ బ్యాక్ అండ్ రిఫ్రెష్. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు అన్ని మెనూస్కి ఈక్వల్గా ఆక్యుపై చేసేసింది. ఇక్కడ నావ్ బార్ ఏముంది, లాగిన్ రిజిస్టర్ రీచ్ ఇవ్వండి, ఇవన్నీ ఉంటాయి. సో వీటికి మనం కొద్దిగా కలర్ వైట్ పెట్టేసామంటే అవన్నీ మారిపోతాయి. నెక్స్ట్ వాటి గురించి కూడా రాద్దాం. ఓకే, జస్టిఫై కంటెంట్ రాస్తాం. తర్వాత ఎప్పుడైతే నావ్ బార్ రాసుకున్నామో నావ్ తర్వాత మనకి లెఫ్ట్ మెనూ గురించి రాద్దాం. లెఫ్ట్ మెనూకి విడ్త్ ఫిక్స్ చేసుకుందాం. మినిమం ఇంకంతకంటే తగ్గకూడదు అని చెప్పాలంటే మినిమం విడ్త్ 200 పిక్సెల్స్, ఇంకంతకంటే తగ్గకూడదు. ఎందుకంటే అంతకంటే తగ్గితే నాకు తెలుగు ఐటీ ట్యూటోరియల్స్ అనేది పట్టదు రెస్పాన్సివ్ అయినప్పుడు. అలానే నేను సెంటర్ మెనూకి రాసుకుంటాను. సెంటర్ మెనూ ఎంత ఉండాలి, నాకు సెంటర్ మెనూలో వచ్చే ఐటమ్స్ అన్నీ కూడా వైట్లో రావాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వైట్ అని పెట్టాను. ఆ వైట్ పెట్టినప్పుడు సెంటర్ మెనూ అనేది కొద్దిగా ఆ ట్రాన్సిషన్ స్లో మూమెంట్ లాగా రావాలంటే మనం ఆ తర్వాత మార్చుకుందాం. ముందు కలర్ వైట్ పెట్టేద్దాం సెంటర్ మెనూకి. రైట్ మెనూకి కొద్దిగా ఎడ్జ్కి ఆనుకొని ఉండకుండా ఏం చేస్తానంటే మార్జిన్ రైట్ వచ్చేసి నేను అంటే మరీ ఎడ్జ్కి అనుకుంటే బాగుండదు కాబట్టి ఒక 10 పిక్సెల్స్ గ్యాప్ తీసుకుంటాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేస్తే ఇవి వైట్ వచ్చేసి ఇక్కడ 10 పిక్సెల్స్ గ్యాప్తో వచ్చింది ఇక్కడ కూడా. సో ఇవన్నీ కూడా మనం అలైన్ డిస్ప్లే ఫ్లెక్స్లో పెడితే ఆటోమేటిక్గా అవి కూడా మారిపోతాయి. నెక్స్ట్ 1 by 1 అవి కూడా రాద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి నావ్ ఐటమ్స్ అని చెప్పి ఉంటుంది. మరి అది ఎక్కడ వాడాము నావ్ ఐటమ్స్ అనేది, ప్రతి లిస్ట్లో వాడాము. మనం ఇక్కడ చూడండి, లిస్ట్ వాడినప్పుడల్లా మనం ఏం వాడాము, నావ్ ఐటమ్స్ అని వాడాలి. సో ఇక్కడ రాసేద్దాం మనం అది కూడా. ఎక్కడైతే ఎల్ఐ వాడామో అక్కడ క్లాస్ తీసుకొని వాటి పేరు ఏం పేరు పెడతాం, నావిగేషన్లో ఉండే ఐటమ్స్ కాబట్టి నావ్ ఐటమ్స్ అని పెట్టేద్దాం. ఈ క్లాస్ని కాపీ చేసుకొని ఇప్పుడు మనకు అన్ని స్టైల్స్ మారిపోతాయి. ప్రతి దానికి మనం మెన్షన్ చేసేస్తాం. ఇవన్నీ నావిగేషన్లో ఉండే ఐటమ్స్ కాబట్టి ఒక సింగిల్ క్లాస్ రాసుకొని ఆ క్లాస్ని అన్నిటికీ కాల్ చేస్తున్నాం. తర్వాత మనం ఇంకో క్లాస్ కూడా రాయాల్సి వస్తుంది, దట్ ఈస్ ద యాక్టివ్ ఇన్యాక్టివ్ అని చెప్పేదానికి అది కూడా మనం రాద్దాం. ఓకే, నావ్ ఐటమ్స్ రాసాం. ఇప్పుడు ఇమీడియట్లీ మనం కస్టమ్ సిఎస్ఎస్లోకి వెళ్ళి మనం నావ్ ఐటమ్కి ఏదైతే మనం రాయాలనుకున్నామో దానికి సంబంధించి అవన్నీ డిస్ప్లే ఎలా ఉండాలి, నావ్ ఐటమ్స్ అన్నీ కూడా వెరీ సింపుల్. నావ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇన్లైన్లో కనపడాలి. నావ్ ఐటమ్స్ ఆర్ డిస్ప్లే
ఇన్లైన్. ఇన్లైన్ అనగాలన్నీ ఒకే లైన్లోకి మారిపోతాయి. బ్లాక్ అంటే 1 by 1 కిందకు వస్తాయి. సో ప్రతి ఐటెంకి మధ్యలో ఉండే గ్యాప్ మెయింటైన్ చేయడం కోసం ఒక 15 పిక్సెల్స్ మార్జిన్ లెఫ్ట్ తీసుకుంటాం. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ద వెబ్సైట్ అండ్ రిఫ్రెష్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి నీట్గా 15 పిక్సెల్స్ మధ్యన వచ్చేసింది. ఇక్కడ లింక్ లాగా వచ్చింది. ఆ లింక్ కూడా పోవాలి. ఇవి కూడా మనకి లాగిన్ రిజిస్టర్ కూడా వైట్లో రావాలి. ఇవన్నీ రావాలంటే సమ్ మోర్ స్టైల్స్ వీ నీడ్ టు రైట్. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఒక మీడియా క్వరీస్ రాసే ముందు మనం ఏం చేయాలి, యాక్టివ్ లింక్ అంటే ఎక్కడైతే యాంకర్ లింక్స్ వచ్చినా యాంకర్ దగ్గర అంతా మనకి ఏం కనపడుతుంది, పింక్ కలర్లో కనపడతాయి. వాటిని అవాయిడ్ చేయడానికి ఏం చేస్తామంటే కలర్ వైట్ ఇచ్చేసుకుంటాం. ఫాంట్ సైజ్ కొద్దిగా పెంచుకుందాం. 1 REM అంటే 16 పిక్సెల్స్ ఆఫ్ ది సైజ్ అని చెప్పని అర్థం. అలానే దానికి అండర్లైన్స్ వస్తాయి. బై డిఫాల్ట్గా నేచర్ ఏంటంటే యాంకర్ స్టాక్స్ అన్నిటికీ కూడా అండర్లైన్స్ వస్తాయి. ఈ అండర్లైన్స్ అవాయిడ్ అవ్వాలంటే టెక్స్ట్ డెకరేషన్ నన్ అని పెట్టేస్తే ఆటోమేటిక్గా అండర్లైన్స్ ఎగిరిపోతాయి. దట్స్ ఫైన్. లెట్స్ రిఫ్రెష్. ఇట్ షుడ్ బి షోయింగ్ అ లింక్. కనపడలేదు. ఓకే, లింక్ కనబడుతుందా, మనకి కనబడట్లేదు. ఇది యాంకర్ ట్యాగ్ కాబట్టి బై డిఫాల్ట్ కర్సర్ యారో మార్క్ వచ్చింది. మరి ఇవి యాంకర్ ట్యాగ్స్ కాదు కదా, వీటిని కూడా మనం యాంకర్ ట్యాగ్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే తర్వాత మనం మెనూ క్లిక్ చేసినప్పుడు యాంకర్ ట్యాగ్సే కదా వచ్చేది. సో కాబట్టి హెచ్రెఫ్ అని పెట్టి ప్రెజెంట్ మనం ఏం చేద్దామంటే యాష్ అనేది పెట్టేద్దాం, బ్లాంక్ పెట్టకుండా. సో ఈ హోమ్ అనే దాన్ని ఇప్పుడు దీన్ని కాపీ చేసేసుకుందాం. మనం అన్నిట్లో పేస్ట్ చేసిన తర్వాత మారుద్దాం. ఇక్కడికి వచ్చి పేస్ట్ చేద్దాం, ఇక్కడికి వచ్చి పేస్ట్ చేద్దాం, ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఎందుకంటే అన్నీ కూడా మన టార్గెట్కి వెళ్ళాలి. సో మేబీ అది ఇంకొక పేజీకి వెళ్ళొచ్చు, అదే పేజీలో ఒక స్పెసిఫైడ్ సెక్షన్ దగ్గరికైనా వెళ్ళొచ్చు. మీకు సింగిల్ పేజ్ టెంప్లెట్ ఎలా చేస్తారనేది కూడా దీనికి కంటిన్యూషన్ చెప్తూ స్టైల్స్ వాడతాను. ఆ తర్వాతే మనం నెక్స్ట్ క్లాస్ ఒక 2 క్లాసెస్ తర్వాత జావా స్క్రిప్ట్కి వెళ్ళిపోతాం. మోస్ట్లీ మండే నుంచి నేను జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేస్తాను. ఇంతవరకు సిఎస్ఎస్ చాలు, చెప్పుకుంటా ఉంటే చాలా టైం ఉంటుంది. బట్ మనకి ప్రాజెక్ట్ చేయడానికి రిక్వైర్మెంట్ ఇంతవరకు నేర్చుకునేవి ఎనఫ్ అనమాట. ఓకే, సో ఇంకా కావాలంటే మధ్య మధ్యలో ఏదైనా టాపిక్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, నో ఇష్యూ అబౌట్ దట్. ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, హైపర్ లింక్స్ కావాలి కాబట్టి ఇక్కడ కూడా పేస్ట్ చేద్దాం. ఏం పేస్ట్ చేయాలి, ఇది వరకే పేస్ట్ చేయాలి, నథింగ్ టు రిమైనింగ్. జస్ట్ ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. ఆటోమేటిక్గా యాంకర్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ కూడా వచ్చేసింది. లాగిన్ని కట్ చేసి దీన్ని బిట్వీన్ వేసేద్దాం. రిజిస్టర్ని కట్ చేసి దీన్ని బిట్వీన్ వేసేద్దాం. నా ఒకసారి పేజ్కి వెళ్ళి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఇట్ షుడ్ బి ఓపెన్. కర్సర్ అన్ని లింక్స్ కాబట్టి ఆటోమేటిక్గా హ్యాండ్ సింబల్ అనేది వచ్చేసింది మనకి. దట్స్ గుడ్, మంచి లుక్ వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని తగ్గిస్తుంటే ఓవర్ ల్యాప్ అయిపోతుంది కదా, అలా ఓవర్ ల్యాప్ కాకూడదు. ఒక సర్టన్ సైజుకి వచ్చిన తర్వాత ఏవి హైడ్ అవ్వాలని చెప్పడం కోసం మనం రాసే ఒక క్వరీస్నే మీడియా క్వరీస్ అంటాం. ఇప్పుడు నెక్స్ట్ మన టాపిక్ దాని గురించి అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏకి రాసాం. మరి ఏ అనేది కర్సర్ దాని మీదకి పెట్టినప్పుడు కొద్దిగా డెకరేటివ్గా చేద్దాం. ఏ అనే దానికి ఎక్కడైతే మనం ట్యాగ్ రాసామో దాని మీద కర్సర్ హోవర్ చేసినప్పుడు, అంటే ఈ ట్యాగ్ని సుడో ట్యాగ్ని ఒకటి వాడేద్దాం, హోవర్ అని చెప్పని పెట్టి ఇక్కడ ఏం రాద్దామంటే కలర్ ఆటోమేటిక్గా అది ఆరెంజ్ కలర్లోకి మారిపోవాలి నాకు. అలానే టెక్స్ట్ డెకరేషన్ ఏమవ్వాలంటే అండర్లైన్ కానీ ఓవర్ లైన్ కానీ పెట్టుకోవచ్చు. నేను కొద్దిగా డిఫరెంట్ కోసం ఓవర్ లైన్ అని చెప్పని పెడుతున్నాను. దట్స్ ఎనఫ్. ఇప్పుడు ఒకసారి మనం పేజ్కి వెళ్ళిపోయి రిఫ్రెష్ చేద్దాం. ఏ పేజ్ మీదకి వెళ్తే దానికి కలర్ మారిపోతుంది, పైన ఓవర్ లైన్ అనేది మనకి డిస్ప్లే వస్తుంది. ఓకే, ఇట్స్ గుడ్ ఫర్ దట్. నెక్స్ట్ ఏం చేద్దాం మనం ఇప్పుడు, ఈ మీడియా క్వరీ అనేది ఎలా రాయాలి, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి. ఓకే, సో అది ఎలా కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ వీ షుడ్ రైట్ ఏ మీడియా క్వరీ. ఈ మీడియా క్వరీ మనం 2 ఆస్పెక్ట్స్లో రాస్తాం. మ్యాక్సిమం విడ్త్ 768 పిక్సెల్ ఉన్నప్పుడు ఎలా ఉండాలి, లేదా మ్యాక్సిమం 775 ఉన్నప్పుడు ఎలా ఉండాలి. సో మనం ఆ బిట్వీన్ ఏమేమి రావాలనేది మనం ఇక్కడ రాసుకునే క్వరీ. 2 కండిషన్స్ ఎందుకు రాస్తానన్న దానికి కూడా రీజన్ చెప్తాను నేను ఇప్పుడు. సో ఫస్ట్ లెట్ us రైట్ ద మీడియా క్వరీ. మీడియా క్వరీ రాసేటప్పుడు ఎప్పుడు కూడా @media అని రాస్తాం. ఆ పక్కన స్క్రీన్ అని సింటాక్స్ వచ్చింది చూసారా, అక్కడ మొబైలా లేకపోతే ట్యాబా లేకపోతే టీవీని అనేది మనం మెన్షన్ చేయాలి. అలా మెన్షన్ చేయకుండా మనం డైరెక్ట్గా స్క్రీన్ అనేది తీసేసాము అంటే అర్థం ఏంటంటే ఇట్ రిఫ్లెక్ట్స్ ద ఆల్ మీడియా స్క్రీన్స్ అని అర్థం అనమాట. సో మ్యాక్సిమం విడ్త్ ఎప్పుడైతే ఈ విడ్త్ కంటే కిందకు వస్తుందో అప్పుడు ఏమేమి ఆగిపోవాలి అని చెప్పడం కోసం మనం రాసే ఒక క్వరీనే మీడియా క్వరీ అంట. మీడియాని
కండిషన్గా చేసుకొని అది పనిచేయడం అనమాట. సో ఇక్కడ నాకు ఏం కావాలి, ఎప్పుడైతే అంతకంటే తక్కువ అవుతుందో సెంటర్ మెనూ నాకు పని చేయకూడదు, డిస్ప్లే నన్. దట్స్ ఇది ఒక్కటి చెక్ చేద్దాం చూడండి. 768 పిక్సెల్ ఎప్పుడైతే టచ్ అవుతుందో, ఇప్పుడు నేను దీన్ని పట్టుకున్నాను, ఇలా డ్రాగ్ చేస్తున్నాను. వెన్ యూ కెన్ ఓవర్లాప్ ద మెనూస్ ఆటోమేటిక్గా జస్ట్ ఇట్లా వచ్చేస్తుంది మనకి. సో ఈ మీడియా కోర్ ఏమైపోవాలి మనకి, యాక్చువల్గా సెంట్రల్ డివిజన్ అనేది మనకి హైడ్ అయిపోవాలి. హైడ్ కాలేదు కదా, ఒకసారి రిఫ్రెష్ చేద్దాం, దెన్ వి కమ్ బ్యాక్. అయిపోయింది. ఇందాక ఎందుకు కాలేదు, మనం రిఫ్రెష్ చేయలేదు. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. సార్ మరి మీరు 750 అన్నారు, 760 అన్నారు, హౌ యూ కెన్ మెజర్ టు దట్? యాక్చువల్గా బేసిక్ స్క్రీన్ సైజులు మనకి 768, 600 800 బై 600 ఉంది, అట్లా 1024/768 ఉంది, అలా 1366/768 ఉంది, 1400/900 ఉంది. హౌ యూ కెన్ అజ్యూమ్ టు దట్ ఆల్ అంటే, మీరు స్క్రీన్ మీద రైట్ బటన్ క్లిక్ చేసి ఎప్పుడు కూడా డిస్ప్లే ప్రాపర్టీస్ అనేది ఒకటి కనుక మీరు చూసారంటే, నేను ఇక్కడ స్క్రీన్ మీద రైట్ క్లిక్ చేస్తాను, డిస్ప్లే సెట్టింగ్స్కి వెళ్ళండి. మీరు ఎప్పుడు కూడా ఇక్కడ ప్రాపర్టీస్లో ఓపెన్ 1 minute, ఐ గో విత్ దిస్ లొకేషన్. డిస్ప్లే సెట్టింగ్స్కి వెళ్తే మీకు రిజల్యూషన్స్ అని చెప్పని ఉంటుంది, ఆ స్క్రీన్ యొక్క రిజల్యూషన్. ఆ రిజల్యూషన్ దగ్గర మీరు దాని యొక్క మన స్క్రీన్ని బట్టి మనం ఈ రిజల్యూషన్ సెట్ చేసుకోవచ్చు. ఇవి బేసికల్గా స్క్రీన్ సైజెస్. ఈ సైజెస్ ప్రకారం మనం ఎప్పుడు కూడా కోడ్ రాసుకోవచ్చు. అయితే అలా కాదండి, నేను ఇక్కడ మెనూ ఎక్స్ట్రా పెట్టినప్పుడు మరి ఆ సైజ్ వచ్చినప్పుడు ప్రాబ్లం అయింది కదా, మరి హౌ కెన్ ఐ రెక్టిఫై టు దట్ ప్రాబ్లం అంటే, మీరు ఇక్కడ స్క్రీన్ మీద ఇన్స్పెక్ట్ అని చెప్పని ప్రెస్ చేయండి. ఇన్స్పెక్ట్ అని ప్రెస్ చేసినప్పుడు చూడండి, ఈ స్క్రీన్ జరుపుతుంటే మీకు ఈ లొకేషన్లో పిక్సెల్స్ కనపడుతుంది. చూడండి, ఎప్పుడైతే నేను ఏం పెట్టాను అక్కడ 765, 7 ఎంత పెట్టాం మనం అక్కడ 768 పెట్టా. whenever we can reach the 768, exactly 768, కొద్దిగా ఒక పాయింట్ పెరిగినా కానీ డిస్ప్లే వచ్చింది, ఒక్క పాయింట్ తగ్గినా కానీ డిస్ప్లే కట్ ఆఫ్ అయిపోతుంది. అంటే మ్యాక్సిమం అంతవరకు నువ్వు ఎంతైతే రేంజ్ ఇచ్చావో ఆ రేంజ్ వరకు ఆ మెనూ డిస్ప్లే కావాలి. వెన్ యూ రీచ్ అప్ టు దట్ ఆటోమేటిక్లీ షుడ్ బి డిసపియర్. సో ఇంకా ఓకే, ఇది బాగానే ఉంది. ఇంకో మరి మనకి ఆటోమేటిక్ ఏమవ్వాలి, అది దిగిరిపోయినప్పుడు మనకి ఇంకేం కావాలి, ఇంకా స్క్రీన్ తగ్గినప్పుడు అప్పుడు ఏం కావాలి, మనకి షార్ట్ మెనూ అనేది ఒకటి కావాలి. ఏం కావాలి, షార్ట్ మెనూ అనేది ఒకటి కావాలి. సో కాబట్టి దానికి మనం ఏం చేయాలంటే ఇంకొక కోడ్ అనేది మనం రాసుకోవాలి. ఎలా రాస్తాం ఏందనేది చెప్తాను చూడండి. ఇక్కడ దీన్ని మ్యాక్సిమైజ్ చేసుకుందాం. సో ఇప్పుడు నెక్స్ట్ మీడియా స్క్రీన్ ఏం పెట్టాలి, 775 కంటే ఎక్కువ ఉన్నప్పుడు సెంటర్ మెనూ నన్ను పెడుతున్నాం, నావిగేషన్ బార్ని బ్లాక్ కూడా చేసేయాలి. మనం మీడియా క్వరీలో 770, 768 పెట్టినప్పుడే మనం ఏం చేద్దాము, ఆటోమేటిక్గా నావిగేషన్ని బ్లాక్ కూడా చేసేద్దాం. ఇక్కడ సెంటర్ మెనూతో పాటు డాట్ nav బార్ కోలన్ తర్వాత ఏం చేయాలి, డిస్ప్లే బ్లాక్ అని చెప్పని పెట్టుకొని, డిస్ప్లే బ్లాక్ అనగా ఆటోమేటిక్గా ఏమైంది, వర్టికల్ అయిపోద్ది. కర్సర్ వచ్చేసి పాయింటర్ అని పెట్టుకోండి, కర్సర్ కోలన్ పాయింటర్. దట్స్ కర్సర్ పాయింటర్ పెట్టి మార్జిన్ రైట్ సైడ్ వచ్చేసి 5 pixels ఇచ్చేసుకుంటాం. మార్జిన్ రైట్ 5 pixels అని చెప్పని ఇచ్చేసేసుకున్నాం. ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమైపోయింది, అది డిస్ప్లే అయిపోయింది. మనకి ఏదైతే ఆ బ్లాక్ అయిపోయిందో మనకి అది కనపడటం అనేది మాయమైపోయింది, బ్లాక్ కూడా అయిపోతుంది మనకి ఆటోమేటిక్గా. సో బ్లాక్ అయిపోయిన తర్వాత మనకి ఏం కావాలి, సో బై డిఫాల్ట్గా మనం ఒకటి ఆఫ్ చేసాం, ఏది టాగల్ చేసినప్పుడు. దానికి డైనమిక్గా స్టైల్ వాడతాము, అది ఏం వాడతాం అనేది మీకు చెప్తాను నేను. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు చూడండి, మనం స్క్రీన్ మీద వచ్చేద్దాం, రిఫ్రెష్ చేసేద్దాం. సో వెన్ యూ కెన్, ఇప్పుడు తగ్గించాలంటే ఏం చేయాలి, ఇన్స్పెక్ట్కి వెళ్ళిపోవాలి. ఇన్స్పెక్ట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం తగ్గిస్తూ ఉంటే కనపట్టలేదు, కానీ దాని స్టైల్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. మనకి ఎలా తెలిసింది సార్ ఎగ్జాక్ట్లీ బ్లాక్ అయిందా లేదా అని, ఇక్కడ చూడండి డైనమిక్గా దాని యొక్క స్టైల్ మారిపోయింది. ఇక్కడ మనం దేనికైతే మనం పెట్టుకున్నామో ఈ సెంటర్ మెనూకి పెట్టాము. ఈ సెంటర్ మెనూలో స్టైల్ చూడండి, ఎప్పుడు కూడా నన్ను ఉంది, డిస్ప్లే నన్ను ఉంది. ఎప్పుడు 768కి వచ్చినప్పుడు మీడియా కొట్టి, అలా కాని పక్షంలో ఏముంటుంది అక్కడ, సో డిస్ప్లే ఉంటుంది, ఇన్లైన్లో ఉంటుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఆటోమేటిక్గా మీడియా స్క్రీన్ మారేదాన్ని బట్టి దాని యొక్క రెస్పాన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కావాలంటే మీకు ఇంకొక చేంజ్ కూడా చేద్దాము. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మారిపోవాలి అనుకుందాం. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ డిస్ప్లే నన్ అవ్వాలి,
దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ మారాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకొని nav అనే దానికి కూడా మనం మార్చాలనుకుంటున్నాం. Ctrl+C కొట్టేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు nav అనే స్టైల్ని కూడా పేస్ట్ చేసుకొని దీంట్లో బ్యాక్గ్రౌండ్ కలర్ సో నేను ఆరెంజ్ అని చెప్పని ఇచ్చి ఆరెంజ్ రెడ్ అని ఇచ్చేసి నేను దాని తర్వాత నావ్ని క్లోజ్ చేస్తాను. ఎప్పుడైతే ఆ రేంజ్కి దాటిపోతుందో ఆటోమేటిక్గా దాని బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇలా మనం డిఫరెంట్ సైజెస్లో ఎలా బిహేవ్ చేయాలి అనేది మనం ఇక్కడ చెప్తూ వెళ్ళిపోతాం అనమాట. సో నౌ మనం మెనూని ఎలా డిజైన్ చేయాలో చూసాం. నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే ఈ చివరి ఒక టాగల్ బటన్ పెట్టాం కదా మనం, ఏది బార్స్ అనేది ఫాంట్ అవే సంబంధించి తెచ్చుకొని పెట్టాము, ఇది కనపడాలి. అలానే ఇక్కడ క్రాస్ అనే సింబల్ కూడా ఒకటి ఉంటుంది మనకి. సో అది కనపడేటప్పుడు ఇది కనపడకూడదు, ఇది కనపడేటప్పుడు అది కనపడకూడదు అనే టైప్లో మనం లాజిక్ రాసుకుంటాము. ఇక్కడ క్రాస్ అని చెప్పని పెట్టండి, ఇంటూ సింబల్ వస్తుంది ఆటోమేటిక్గా మీకు. CRO క్రాస్ సింబల్ కావాలంటే CROX లేకపోతే క్లోజ్ అని పెట్టినా మనకి క్లోజ్ సింబల్స్ ఏమైనా వస్తాయో చూద్దాము. లెట్స్ ఫాంట్ బేసంలో క్లోజ్ ఏం రాలేదు. సో క్రాస్ CRO ఇక్కడ మనకి ఏమైనా వచ్చినాయి క్రాస్ సింబల్, ఇక్కడ వచ్చేసింది టైమ్స్ అని ఉంది. ఈ టైమ్స్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకొని అది క్లిక్ చేసినప్పుడు ఇది క్లిక్ చేసినప్పుడు అది డిస్ప్లే అయ్యేటట్టు మనం 2 క్లాసెస్ రాసుకుంటాము. అది ఎలా చేస్తాం ఏందనేది మనం నెక్స్ట్ క్లాస్లో ఆ నావిగేషన్ కూడా ఫినిష్ చేసేద్దాం. దెన్ ఈ వెబ్సైట్ కొంత పార్ట్ మనం బిల్డ్ చేద్దాము, ఒక కొంత పార్ట్ని. ఎందుకంటే మనం పైథాన్ స్టార్ట్ చేసుకొని జావా స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు దీని టెంప్లెట్స్ మీద వర్క్ చేద్దాం. ఇప్పుడే దీని మీద చేస్తే మనకి ఇక్కడే చాలా టైం ల్యాప్స్ అయిపోద్ది. సో కాబట్టి ముందు ఇంతవరకు వర్క్ చేద్దాం. ఇప్పుడు దీనికి బ్లాక్ ఉంది, దీన్ని కొద్దిగా వైట్ చేసేస్తే అది కూడా మనకి కనపడతా ఉంటుంది. సో ఎక్కడ ఉంది దాని యొక్క మెనూ పేరు, ఏం పేరు పెట్టాం మనం ఇక్కడ, దీని పేరు రిజిస్టర్ లాగిన్ FAFA ఏరియా హిడెన్ ట్రూ ఉంది. దీన్ని కలర్ మార్చుకోవాలంటే మనం ఇక్కడే స్టైల్ రాసుకోవచ్చు. లేదనుకుంటే దీని క్లాస్ పేరు ఏం పేరు, FAFA బార్స్ కదా, కాపీ చేసేసుకోండి. custom.css లోకి రండి. ఇక్కడ ఈ nav కింద దీనికి కూడా ఒక క్లాస్ రాసేసేయండి, FAFA బార్స్ అని చెప్పని. సో దీంట్లో మనం నెక్స్ట్ ఏం రాయాలి, FAలో ఉన్న FA బార్స్ అని అర్థం. సో దీన్ని పెట్టేసేటప్పుడు మనం క్లాస్ రాసేటప్పుడు ఏం చేద్దాం, ఓన్లీ FA బార్స్కి రాద్దాం, సరిపోయింది. అది రెండో క్లాస్ కాబట్టి ఓవర్లైట్ అయింది. సో కలర్ వచ్చేసి వైట్ అని చెప్పని పెట్టేసేద్దాం. సో కలర్ వైట్ పెట్టేద్దాం. దెన్ కమ్ బ్యాక్ అండ్ రిఫ్రెష్, ఇట్ షుడ్ బి వైట్. ఇప్పుడు మనం ఫుల్ స్క్రీన్లో ఉన్నప్పుడు కూడా మనకు ఆటోమేటిక్గా యాడ్ అయిపోద్ది. ఇక్కడికి వచ్చినప్పుడే కనపడుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడే ఎందుకు కనబడుతుంది అంటే మనం డిస్ప్లే బార్ని బ్లాక్ చేసాం. ఇక్కడ నావ్ బార్ని ఏం చేసాం, మనం బ్లాక్ చేసాం. మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ అనిపించింది అనుకో, దీని పేరు ఏం చేద్దామంటే బార్స్ అని పెట్టుకుందాం, ఇంకా క్లారిటీ ఉంటుంది. ఇండెక్స్లోకి వచ్చేద్దాం. ఇక్కడ నావ్ బార్స్ అని, అసలు నావ్ బార్స్ అనే కంటే బార్స్ అనేది పెట్టుకోవటమే ఇట్స్ ఎ గుడ్ మీనింగ్. సో కాబట్టి నేను దాని స్టైల్ పేరు కూడా బార్స్ అని రాసేస్తాను, అంటే అవి బార్సే కదా మనకి. సో లెట్ us కమ్ బ్యాక్ టు దట్ బార్స్. అంటే ఎప్పుడైతే మీకు 768 కంటే తక్కువ అవుతుందో, ఇప్పుడు పూర్తిగా ఉంది, దెన్ వచ్చేస్తుంది పూర్తిగా ఉంది. సో మెనూలో మనకి మొత్తం కనపడుతుంది కదా. సో లెట్స్ కమ్ బ్యాక్ టు దట్. ఇప్పుడు రిఫ్రెష్ చేసేసేస్తే దట్స్ ఫైన్. ఓకే, డిస్ప్లే బ్లాక్లోకి వచ్చేసి బార్స్ కూడా nav బార్ అనేది కూడా వాడుకోవచ్చు. దట్స్ ఫైన్. నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేద్దామంటే అదే ఉంచినా మనకి ప్రాబ్లం లేదు, nav బార్స్ అని పెట్టాము మనం. ఇక్కడ FA బార్స్ కలర్ మార్చాము. సో లెట్స్ బార్ అనే ఉంచుదాము. ఇక్కడ కూడా బార్ అనే పెడదాం, nav బార్ FA. టాగల్ మీద క్లిక్ చేసిన దగ్గర మళ్ళీ దాంట్లో కోడ్ మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ దీని వరకు ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం జావా స్క్రిప్ట్ జస్ట్ దానికి కావలసిన టాగల్ ఫంక్షన్ వరకు జావా స్క్రిప్ట్ నేర్చుకుందాం. తర్వాత పూర్తిగా జావా స్క్రిప్ట్ నేర్చుకున్నప్పుడు మనకు అర్థమైంది. దెన్ వీ విల్ డిస్కస్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం మిగతా నేర్చుకుందాం. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మీరు లైక్ చేసి షేర్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోస్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను.